సాయిబాబా మీద దుష్ప్రచారమే లక్ష్యంగా పెట్టుకున్న నరరూప రాక్షసులు వారి నిజస్వరూపాన్ని ఒక్కొక్కరుగా బయటకు తీస్తున్నారు. సామవేదం షణ్ముఖ్ శర్మ బాబా మీద కారుకూతలు కూసి పరువు పోగొట్టుకున్నాడు. వెంటనే శృంగేరి పీఠాధిపతి సాయి పూజ శాస్త్ర విరుద్ధం అని చెప్పాడు. సాయిపై అసత్య ప్రచారాలను ఖండించకుండా చావలేని చాగంటిగాడు శంకరాచార్య పైన ప్రవచనాలు చెప్తున్నాడు. అసలు ఈ చాగంటి సాయి భక్తుడేనా, దొంగ భక్తుడా? వాడు అన్నం తింటున్నాడా లేక ఇంకేదైనా? శంకరాచార్య చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత రాయబడిన శంకర విజయంలోని కట్టుకథలు వల్లిస్తున్నాడు. ఆ గ్రంథమే మొత్తం ఊహాజంతం. మళ్ళీ దానికి ఈ అజ్ఞాన పండితుడు వ్యాఖ్యానం అది నిజమా ఊహనా అని ఆలోచించేది లేదు. ఏది రాసి ఉంటే దానికి ఇంకో 10 కలిపి చెప్పేయడమే. 100 సంవత్సరాల క్రితం బాబాతో కలిసి జీవించిన భక్తుడు రాసిన బాబా సచ్చరిత్రను కల్పితం అంటారా? మరి 1200 సంవత్సరాల శంకర్ చరిత్ర ఎలా నిజమవుతుంది? అంటే మీకు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే మరోలాగా మాట్లాడతారా మీరు? చాగంటి చెప్పేది వింటుంటే నవ్వొస్తుంది. వీళ్ళకి బ్రెయిన్ లేదు అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మహాభారత సమయంలోని వ్యాసుడొచ్చి శంకరుణ్ణి కలిశాడట. ఒకే కుర్చీపై ఇద్దరు కూర్చున్నారట. విష్ణువు శివస్వరూపాన్ని పొంది కనపడడం ఎలా ఉందంటేట, శివ మీరు శంకరాచార్యుల వారిగా ఉన్నారు, నేను నారాయణుణ్ణి వ్యాసుల వారిగా ఉన్నాను. అర్ధసింహాసనం ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడా శివుణ్ణి నారాయణుడు? శివకేశవులు ఇద్దరు ఒక ఆసనం మీద సగం సగమై కూర్చున్నారా అన్నట్టుగా ఉన్నారట వ్యాసుల వారు. మీకు నచ్చిన వ్యక్తిని ఆకాశానికి ఎత్తడానికి ఎన్ని దొంగదారులైనా తొక్కుతారన్నమాట. కానీ దానికి కూడా ఒక హద్దుంటుంది. మీలాంటి వాళ్ళందరూ ఆ హద్దును చెరిపేస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. మీకు కర్మ పరిపక్వమయ్యే రోజు త్వరలోనే ఉంది.